హలో సహోదరులారా, మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఏంటంటే, చాలామందికి ఏ ఊరిలో అయితే ఆ మనిషి పుట్టాడో ఆ ఊరే తెలుసు. అక్కడే పుట్టి అక్కడే జీవితాంతం గడిపేసి అక్కడే చనిపోతారు. అంటే వాళ్ళు ఏదైనా విషయం అడిగితే వాళ్ళు తాత చెప్పింది, తండ్రి చెప్పింది ఏదైనా ఒక విషయం చెప్తారు. ఆ తండ్రి తరం ఇది, నా తరం ఇది, నా తండ్రి ఆ భూమి నాకు వచ్చింది, అరే తాతకు తాతది తండ్రికి వచ్చింది, తండ్రిది నాకు వచ్చింది అని. అంతవరకు అది ఏదైతే దేవుడు నమ్ముతారో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏది ఒక దేవుడు ఉందో అది నమ్ముతారు. అమ్మవారు ఏదో వాటి కొన్ని ఉన్నాయి నమ్ముతాం అంటారు. అసలుకి అక్కడికక్కడే కప్పకి నుయ్యే సముద్రం అన్నట్టు చనిపోయారు అనుకోండి, అక్కడే చనిపోతారు. ఇక బయట రాజు ఇంకొక దేశం ఉందని, ఇంకొక లోకం ఉందని, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయని ఇవన్నీ తెలియదు, చాలామందికి తెలియదు. అది తెలియకపోవడం వల్ల నష్టమా లాభమా అసలు విషయంకి ఏంటి అని ఆలోచించవచ్చు. అయితే పూర్తిగా తెలుసుకోవడం అనేది విషయం మంచిదే. తెలియకపోతే నష్టమే కావచ్చు. నష్టమే ఎలాగంటే నేను చెప్తానంటే అది వేరండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మనకి తెలియని రీతిలో మన ఊర్లో ఒక ఇల్లు కట్టినా, ఆ ఊర్లో పెళ్ళి అయినా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినా అక్కడ ఫస్ట్ మన డాక్యుమెంట్ మీద ఏం రాయిందంటే హక్కు కూడాను. భూమి ఏదైనా ఎవరికైనా హక్కు అనుకోండి, తాత రాస్తే మనవడికి హక్కు, తాత సంపాదించింది కొడుక్కు కూడాను హక్కు ఉంటుంది, కానీ అమ్ముకోవడానికి వాటికి ఉండదు. మనవడికి అయితే అమ్ముకోవడానికి హక్కు ఉంటుంది. తండ్రి ఆస్తి అయితే అమ్ముకోవచ్చు, తన స్వదాస్తి అంటారు, ఆయన కొనుక్కుంది వాడు అమ్ముకోవచ్చు, ఎవరికి ఇవ్వక్కర్లేదు. తాత ఆస్తి అయితే మాత్రం మనవడికి హక్కు, తండ్రి అమ్మినా చెల్లదు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చిన్న విషయం అడుతూ చెప్తాను. బైబిల్లో కూడా కొన్ని విషయాలు, అన్ని గ్రంథాలకి బైబిల్కి చాలా తేడా ఉంది. ఇదేంటంటే ఇది ఆస్తి ఎలాగైతే వివరాలు ఉంటుందో హక్కే ఉంటుంది తాతది, దేవుడు కూడా హక్కే ఉంది. కుమారుడు యేసుప్రభు, తండ్రి పరిశుద్ధాత్మ. కుమారుడిని యేసుప్రభువే, పరిశుద్ధాత్మ తండ్రి. దేవునికును కుమారునికును మధ్యన ఉన్న మీడియేటే ఆత్మ. ఈ ఆత్మ భూమి మీద ఫస్ట్ సృష్టింపబడినప్పుడు కూడా ఆదికాండంలో భూమి నిరాకారంగా ఉండను, శూన్యంగా ఉండను. భూమి అగాధ జలాల పైన, చీకటి అగాధ జలాల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. అంటే ఒక ఆత్మే, దానికి రూపం అనేది లేదు. అలాగే హిందువులో కూడా కొంతమంది హిందువులు చెప్తారు ఓంకారం అంటే ఒక శబ్దమే తప్ప దానికి రూపం లేదు అంటారు, ఒక అక్షరమే. అల్లా అంటారు. అల్లా అని దానికి కూడా అక్షరములే రాస్తారు, అక్కడ ఉర్దూలో ఉంటాయి అక్షరములే తప్ప ఇది రూపము లేదు అని. అసలు ఏ దేవుడికైనా ఏదికి రూపం ఉందే లేదా, ఇవి ఎలా వచ్చాయి? మానవుడు తెలివితేటలు, ఏ ఊరు ఎక్కడ ఏది తెలియదు, ఆ ఊరిలో ఉన్నది ఏదైతే అది నమ్మి చనిపోతే వీడు గ్రంథాల్లో ఉన్నది దేవుడు చెప్పింది ఎవరు పాటించట్లేదు. వీళ్ళ ఊర్లో ఏదైతే చూస్తానో అది చెప్పేస్తారు. విగ్రహం అనేది తప్పు అనేది ఉంది. అదే నిర్గమాకాండం కూడా 34లో ఉంటుంది, మీరు విగ్రహములు పూజించకూడదు, వాటి జోలికి పోకూడదు, వాటికి పెట్టిన ఆహారాలు మీరు పూజించకూడదు, వాళ్ళతో మీకు సాంగత్యం కూడా చేయకూడదు, చుట్టాల బంధువులకి విగ్రహాలను వద్దు అంటారండి. ఇక్కడ ఎందుకు విగ్రహానికి ఎక్కడ చూసినా వద్దని? అన్ని గ్రంథాల్లో కూడా బాగా ఆలోచిస్తే విగ్రహములు చేయకూడదు. ఆత్మానామో ఆత్మేహే అన్నారు కొన్ని గ్రంథాలు, కొన్ని శ్లోకాలు. ఆత్మ ఉంది, ఆత్మ రక్షిస్తుంది. ఇప్పుడు ఉండే రూపం కాదనేస్తుంది. ఇక్కడ ఇప్పుడు వజ్రాన్నే కొయ్యాలి, అంతేగాని వేరేదంతా కొయ్యడానికి లేదు. అలాగే గాజు పెంకుతోనే వజ్రాన్ని కొయ్యలేరు, వజ్రంతోనే కొయ్యాలి. దురాత్మ దేవుడు సృష్టింపబడినప్పుడు మొదట్లోనే దురాత్మ భూమి మీదకి తోయబడింది. దేవునికన్నా గొప్పదాన్ని అవుతుందని తోయిస్తాడు. అది భూమిలోకి వచ్చేసి ఎక్కడైతే విగ్రహాలను గురించి మనం తప్పిపోయి ఏదైతే మనకు నచ్చినట్టు చేసేస్తామో, చనిపోయిన మొక్కడం, మనం చనిపోతే బతికొందరిగా చాలామంది మొక్కులు ఉన్నారు, ఫోటో చేస్తే బతికొందరిగా సమాధి కట్టుకుని ఉన్నారు. వీళ్ళే మొక్కించుకుంటారు. ఎక్కడైతే విగ్రహాలు ఉందో, అజ్ఞానం అయితే ఎక్కడ ఉందో అందులో సాతాను వచ్చేస్తుంది. అందుకే విగ్రహాలు వద్దని చెప్తారు. హిందూ గ్రంథంలో కూడా ఓంకారం ఉంది. ఓం అనే కారం అంటే ఒక సౌండ్, శబ్దం. భూమి ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది, ఆ శబ్దం సృష్టింపబడ్డది అని అంటుంది, రూపం అనేది లేదు. తర్వాత దాన్ని 3 ముక్కలు చేశారు, 4 ముక్కలు చేశారని ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఓంకారం అంటే దాని శబ్దమే. ఓం అంటే ఒక శబ్దం కలిగింది, దానికి రూపం లేదని. శబ్దానికి ఎలాగో సౌండ్ వచ్చింది, దాని రూపం ఎలాగో చెప్పగలం, పచ్చకొని తెచ్చకొని చెప్పలేము, ఎలాగో రంగులు చెప్పలేము. ఆ సౌండే మనం రక్షిస్తుంది. ఒక ఆయన రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక లారీ వెళ్ళిపోతుంది, వాడు ఏదో ఆలోచన వెళ్ళిపోతున్నాడు.
హలో అని గట్టిగా కేకేసి పిలిచాడు. ఆ సౌండ్కి వెనక్కి తిరిగాడు, బతికేశాడు. సౌండ్ ఎలాగో పచ్చకొని ఎరగని చెప్పని చెప్పలేము, ఆ శబ్దం వల్ల బతికాడు. అలాగే దేవుడు కూడా నా స్వరం నా గురువులు నా స్వరం వినును అని యేసుప్రభు చెప్పేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే యేసుప్రభు దేవుడు అనడానికి చాలా కారణాలు వల్ల దేవుని లాస్ట్కి జనాలు అది నమ్మి ఇది నమ్మి లాస్ట్కి యేసుప్రభుని నమ్మేస్తారు, అదే రైట్ అని ఒప్పుకుంటారు. ఎందుకంటే పురాతన శాఖ వారు కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఉంటుంది. మనకి సమాధుల మీద కడతారు. క్రీస్తు శకం 2021లో ఈడు పుట్టాడు, 25లో ఈడు చనిపోయాడు. డెత్ అంటే చనిపోవడం, బెత్ అంటే పుట్టినరోజు. దీనికి డ్యాష్ చిన్న మార్కు ఉంటుంది. క్రీస్తు శకం 1977లో ఈడు పుట్టాడు, 1991లో చనిపోయాడు అని అక్కడ రాస్తారు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని. లేదు ఇది రెండు అంతే. కానీ ఇది రాముడి శకం భీముడి శకం అయితే ఏవి ఉండవు అక్కడ. అలాగే భూమి 249 దేశాల్లో ప్రపంచం ఎటు తిరిగినా ఎక్కడ చూసినా క్రీస్తు శకమే ఉంటుంది, అది మారదు. జనవరి 1 ప్రపంచం అంతా చేస్తారు. తెలుగు నెలలు చేస్తారు, వైశాఖం చేస్తారు తెలుగు నెలలు. ఇది మన ఊర్లో తప్ప ఇంకెక్కడ ఉండదు. భూమి అంతా అది అన్ని దేశాల్లోనూ జనవరి 1, అది ఎవరికి తెలియదు. ఇది ఇంగ్లీష్లో నెల అంటారు. ఇంగ్లీష్ నెలలు అంటే ఇది ప్రపంచం అంతా కంపెనీలో ప్రతి దాంట్లో నడుస్తుంది. భూమి అంతా ఇదే ఉంది. క్రీస్తు అనేదే మెయిన్ పేరు. ఒక ధర్మసత్రం కట్టిన క్రీస్తు శకంలో ఫలానా పెద్దమ్మ కట్టారు, ధర్మసత్రం ఉంటుంది. అంతేగాని ఆ ఊరు ప్రెసిడెంట్ శకం అయితే లేవు. ఇలాగే భూమి అంతా కూడా అలాగే ఎవరు చనిపోయినా పుట్టినా క్రీస్తు కోర్టుకు వేసినా ఈ భూమి నాదంటే మా తాతది నాకు హక్కు ఏమన్నదంటే వెంటనే క్రీస్తు శకంలో మా తాత పలానప్పుడు ఈ భూమి కొన్నాడు, మా నాన్నకు రాశాడు, నాన్న నాకు రాశాడు అని దాని మీద బాగా హక్కుంటుంది మనకి. ఈ క్రీస్తు శకం అనేది ఉంటుంది. కొంతమంది యేసుప్రభువు ఎవరో నాకు తెలియదు అది వేసి మన దేశం కాదు అని అంటారు చాలామంది. ఇది మన సనాతన ధర్మం అంటే ఎవడు చచ్చిపోయినాడు పుచ్చినాడు మొక్కిన ద్వారా సనాతన ధర్మం అంటారు. ఇది ఎప్పుడు నుంచి వచ్చింది అనుకుంటారు. అంతగానే నుంచి ఆడు చచ్చినోడికే క్రీస్తు శకం ఉంది. వీళ్ళు నమ్మిన దేవుడు ఏ బొమ్మలైనా బొమ్మలు వెనక్కి ఏదైనా ధర్మసత్రాలకి గుడ్లు ఆ రామాయణాల మీద చూస్తే గోడల మీద క్రీస్తు శకం ఉంది. క్రీస్తు పేరు అనేది లేదు, ఏమీ లేదు. మరి ఆయనదే కదా ఈ భూమి అంతా టోటలీ. ఆయన ఆస్తి మనకు వస్తుంది, తాతల ఆస్తి మనోడికి వస్తుంది. క్రీస్తు తాత యేసు ప్రభువుది మనకి లభిస్తుంది. ఎన్ని పేర్లు ఉన్నాయి. ఇవైతే భూమి కొనేటప్పుడు మీ తాత పేరు ఉందా, నీ పేరు ఉందా, అప్పుడు నాకు హక్కు అని అంటాను. కానీ అక్కడ క్రీస్తు శకం అనేది ఉంటుంది, అది మర్చిపోతాను. క్రీస్తు శకం అనేది ప్రతి మందికి హక్కు వస్తుంది. ఎందుకంటే దేవుడు అయింది. దేవుడు అందరికీ హక్కు. సీమ ఈ భూమి మీద బతకని సీమకి నక్కకి పుట్టకి కుక్కకి అన్నిటికీ హక్కు ఉంది. ఎందుకంటే ఆయన్ని సృష్టించాడు. అందుకే క్రీస్తు శకం ప్రతిదానికి ఉంది. అది తెలుసుకోవాలి. యేసుప్రభు దేవుడే. ప్రార్థిస్తే యేసుప్రభు మనతో మాట్లాడతాడు, ఏది మాట్లాడదు. స్తుతి ఏసు రక్తమైన మీరు దేవుడు ఎవరో తెలియదు అని నమ్మండి, దేవుడు మాట్లాడతాడు. తర్వాత పురాతన శాఖ వాళ్ళు క్రీస్తు పూర్వం అంటే యేసుప్రభు కన్నా ముందు రోజులు. యేసుప్రభు పుట్టిన తర్వాత ఇప్పుడు రోజులు క్రీస్తు శకం. ఆయన మళ్ళీ వస్తామన్నాడు కూడా. క్రీస్తు శకం ఇది. క్రీస్తు పూర్వం ఏంటంటే పురాణ శాఖ ఏదైనా పురాతన శాఖ వారి కొంతమంది ఏదైనా భూమిలో గనులు తీయాలన్నా, సైంటిస్ట్ బొమ్మలు తీయాలన్నా, ఏదైనా రాజుల స్టోరీ కానీ ఏది హిస్టరీ తీయాలనుకుంటే క్రీస్తు పూర్వం అంటారు. అంటే యేసుప్రభు పుట్టక ముందు రోజులు. ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు పుట్టక ముందు రోజులు 300 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అవ్వచ్చు. సతీష్ కుమార్ గారు నాకు ఆయన చెప్పారు, ఆదామవ్వ మొత్తం మానవుడు సృష్టి బడి నుంచి అబ్రహం వరకు ఎన్ని తరములు? 2000 తరములు అన్నారు. అబ్రహం నుంచి యేసుప్రభు వరకు 2000 తరములు. యేసుప్రభు నుంచి ఇప్పుడు వరకు 2000 తరములు, 6000 సంవత్సరాలు ఆయన చెప్పారు. అది మనిషి కూడా అర్థం కావట్లేదు. అసలుకి ఆదాము 930 సంవత్సరాలు బతికాడు ఒక్క మనిషే. ఆడి కొడుకు 925 బతికాడు. వాడి కొడుకు 9. ఇలాంటి లెక్కేస్తుంటే అక్కడికక్కడే 1000 సంవత్సరాలు అయిపోయింది. అది నోహ అవుతానికి టైం వచ్చేసరికి ఇంకా 1000 అబ్రహం 170 సంవత్సరాలు బతికాడు. మొన్న అబ్రహం చరిత్ర 930 సంవత్సరాలు బతికినాడు అబ్రహం. ఇది ఆదామవ్వ అన్ని గ్రంథాల్లో ఉంటారు. ఆదామవ్వ అసలు మానవుడు, ఆది మానవుడు. అది పురాతన శాఖ. ఇవన్నీ ఉంటాయి చూడండి, బిందులు అక్కడ తయారైనవి. యేసుప్రభు ఎప్పుడు వాడు ఏడు సంగతి తవ్వుతుంటే అది ఈజిప్టు, అదే ఇస్రాయేల్ దేశంలో ఈజిప్ట్లో మనం తవ్వుతుంటే ఆ పక్క దేశాల్లోన హెరాకు అని తవ్వుతుంటే యేసుప్రభు తాలూకు కాలపు రోజులవి ఇవన్నీ వస్తూనే ఉంటుంటాయి. వాటి బోటల మీద వాటి మీద డేట్లే ఉండవు. ఈ మధ్యన తవ్వితే యేసుప్రభు పుట్టిన తర్వాత డేట్లు ఉంటాయి. అంతకుముందు డేట్లు లేవు. ఊరికో డేట్ ఎవడో పుట్టాడని ఆడు పుట్టినరోజు ఈడు పుట్టినరోజు చేసుకుంటారు. ఇంతకుముందు మన ఊరు కలిపినప్పుడు పుట్టాడు మనోడని, భజన కట్టినప్పుడు పుట్టాడని, కోవిలు కట్టినప్పుడు పుట్టాడని అని తప్ప డేట్లు ఎవరికి తెలియదు కొంతమందికి. అసలుకి
నాగరికత లేనే లేదు. కాబట్టి ఈ పురాణ క్రీస్తు పూర్వం క్రీస్తు సంఘం యేసుప్రభువే దేవుడు, ఇంకేది దేవుడు కాదు. ఇట్లా బట్టి జాగ్రత్త అర్థం చేసుకోండి. తర్వాత ఎక్కువ ప్రార్థన చేయండి, యేసుప్రభు మీతో మాట్లాడతాడు. ఆయనే మీకు సమాధానం చెప్తాడు. ఆయన జీవం గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఆయన పరలోకం ఆయనదే, ఆయనే పరలోకంలో ఉన్నాడు. అది చెప్పడానికి భూమి మీదకి వచ్చి ఆయన సంపిస్తాం. ఆయన సమాధానం నుంచి లేచినవాడు ఆయన అక్కడే. భూమి మీద ఎవడు కూడా చచ్చినవాడు లేగలేదు. కాబట్టి మీరు థ్యాంక్ యూ.